సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన ఈ సంవత్సరంలో ఆఖరి మెగా లోక్ అదాలత్ జరుపుకోవడం జరుగుతుంది. మన మహబూబ్ నగర్ మరియు జడ్చర్లలో కూడా స్పెషల్ బెంచ్లు, లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మేము ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వకేట్స్తో కానీ మరి పోలీస్ డిపార్ట్మెంట్, బ్యాంక్స్ అందరితో కూడా మీటింగ్స్ పెట్టడం జరిగింది. లాస్ట్ టైం కూడా 14,000 కేసెస్ వరకు మేము కాంప్రమైజ్ చేయడం జరిగింది. ఈసారి కూడా 14,000 కంటే ఎక్కువ కావాలని చెప్పి అందరినీ కోవడం జరిగింది. అదేవిధంగా మీటింగ్స్ అన్నీ కండక్ట్ చేయడం జరిగింది. మేము ఈసారి కూడా 14,000 కంటే ఎక్కువ కేసులు కాంప్రమైజ్ అవుతాయని అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ లోక్ అదాలత్తో సెటిల్మెంట్ జరిగితే కోర్ట్ ఫీజు ఏమైనా కట్టి ఉంటే కూడా అది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. మరియు దీనిపైన ఎటువంటి అప్పీల్ అనేది ఉండదు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా చాలా కేసులు సెటిల్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మన డిస్ట్రిక్ట్ ఒక్కొక్కసారి సెకండ్, థర్డ్ ప్లేస్లో కూడా రావడం జరిగింది స్టేట్లో. వీటంతటికి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వకేట్స్ కానీ, మెయిన్గా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతోనే మనం అన్ని డిస్పోజ్ చేయగలిగాం. లాస్ట్ టైం అంతకుముందు కూడా మన తెలంగాణ స్టేట్ ఇండియాలో ఫస్ట్ వచ్చింది డిస్పోజల్లో. ఈసారి కూడా లాస్ట్ లోకల్ ఇయర్లో. కాబట్టి నేను ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వకేట్స్ కానీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ లాస్ట్ లోకల్తో మనం చాలా లాస్ట్ టైం చేసిన 14,000 కంటే ఎక్కువ కేసులు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించారు. ముఖ్యంగా నేను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, లోక్ అదాలత్ గురించి ఎక్కువ ప్రచారం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఈరోజు పేపర్ కూడా చూస్తాను, ఏమో అసలు న్యూస్ కూడా లేదు పేపర్లో. వేరే న్యూస్ అన్ని ఏదో న్యూస్ ఇస్తాను, కానీ ఇది మన మహబూబ్ నగర్ టౌన్లో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ విలేజ్, రిమోట్ విలేజ్లో ఉండే వాళ్ళకి చాలా మందికి కూడా ఈ లోక్ అదాలత్ అంటే అవగాహన లేదు ఇంకా ఇప్పటికి కూడా. కాబట్టి ముఖ్యంగా మీ మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కువ ప్రచారం కల్పించాలి. కనీసం నెక్స్ట్ టైం లోక్ అదాలత్ కన్నా మీ పార్టిసిపేషన్ కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జడ్చర్లలో కూడా 2 కోర్ట్స్లో ఒక 1 ఆఫీసర్ ఉన్నారు. ఆ ఆఫీసర్ బెంచ్, సబ్ కోర్ట్ బెంచ్ అండ్ బ్యాచ్ కేసెస్, పిఎల్సీ కేసెస్ అన్నిటికి కూడా సబ్ కోర్టు